కార్మికుడు కానివ్వండి, లేకపోతే కార్మికుల శ్రేయోభిలాషులు కానివ్వండి, ఒకే మాట అంటా ఉన్నారు. చంద్రబాబు గారి పటానికి మనం పాలు పోయటం కాదు, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క కార్మికుడికి భవన నిర్మాణాల మీద ఆధారపడిన వ్యాపారస్తులే గాని వాళ్ళందరికీ కూడా పాలు పోశాడు చంద్రబాబు గారు. కొన్ని కోట్ల మందికి పాలు పోశారని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు కార్మికుల శ్రేయస్ దృష్ట్యా ఈ రోజున గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఎవరినైనా కడుపు కొట్టాడు అంటే మొట్టమొదటిగా కడుపు కొట్టింది భవన నిర్మాణ కార్మికులు. ఉపాధి లేక వలసలు వెళ్ళిపోయి ఇతర రాష్ట్రాల్లో రోడ్ల మీద నిద్రపోయి పనులు చేసుకుని ఇళ్లకు వచ్చే పరిస్థితి. ఒక సోదరిమణి నాతో అంది, గతంలో నా భర్త తాపీ మేస్త్రిగా ఉండి రోజుకి 1000 నుంచి 1200 1500 తెచ్చేవారు. దాంట్లో 200 ఆయన ఖర్చులకు వాడుకున్నాను. నేను 1000 రూపాయలు పిల్లలకి ఏది కావండి కొనిపెట్టేదాన్ని. ఈ రోజున ఆ పిల్లలకి నా భర్తకి నేను ఎవరింట్లోనో పనిచేసి వాళ్ళు పెట్టిన సద్దెండం తీసుకొచ్చి పెడతా ఉంటే నా కళ్ళు చెమరుస్తా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి మాకు ఎందుకు బాబు అని చెప్పి ఒక తల్లి అడిగింది. ఆ మాట నేను చాలా మీటింగ్ లో చెప్పాను. ఇవాళ వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉన్నారు.